లీలామహల్ సెంటర్. కథ రచన ఆచంట గోపాలకృష్ణ. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. లీలామహల్ అభిమానుల సందోహంతో కళకళలాడుతోంది. ఎటు చూసినా జనం. తమ అభిమాన నటుడి సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలని అందరి తపన. ఒక పక్క టికెట్ క్యూ, మరో పక్క అభిమాన సంఘాల హడావుడి. కటౌట్లు కట్టారు, దండలు వేస్తున్నారు, కొందరు పాలతో అభిషేకం చేస్తున్నారు. విజయ్ కూడా పెద్ద దండ తీసుకుని వచ్చి తన అభిమాన హీరో కటౌట్కి వేశాడు. ఈలోగా ఫ్రెండ్స్ టికెట్స్ తీసుకుని వచ్చారు. ఫ్యాన్స్ కోసం మేనేజర్ కొన్ని టికెట్లు కేటాయించారు. అందరూ లోపలికి వెళ్ళారు. సినిమా మొదలైంది. ఈలలు కేకలతో హాలు దద్దరిల్లిపోతోంది. ఒక్క డైలాగ్ కూడా వినిపించడం లేదు. సినిమా పూర్తయింది. అందరితో కబుర్లు చెప్పుకొని ఇంటికి బయలుదేరాడు విజయ్. ఇంటికి రాగానే అతని తల్లి, ఏరా ఇవాళ ఇంత ఆలస్యమైంది, భోజనం కూడా చేయలేదు, రా కాళ్ళు కడుక్కో, వడ్డించేస్తా అంటూ ఆప్యాయంగా అడిగింది. ఇవాళ కాలేజీలో ఎక్స్ట్రా క్లాసులున్నాయి, అందుకే లేట్ అయిందమ్మా అని అబద్ధం చెప్పాడు విజయ్. భోజనం కానిచ్చి సాయంత్రం కూడా హాల్ దగ్గరికి చేరాడు. మళ్ళీ రాత్రి ఫస్ట్ షో చూసి ఇల్లు చేరాడు విజయ్. తండ్రి ఇంకా రాలేదు. అమ్మ, నాన్న ఇంకా రాలేదా అడిగాడు విజయ్. అమ్మ, అవునరా, బస్సులో రావాలి కదా, బహుశా ఇవాళ బస్సు దొరకడం లేట్ అయి ఉంటుందిలే, నువ్వు తినేసి పడుకో, మళ్ళీ పొద్దున్నే కాలేజీకి వెళ్ళాలిగా అంది. నాకు కొన్ని పుస్తకాలు కావాలి, కొంచెం డబ్బు కావాలి, నాన్నని అడుగు అన్నాడు విజయ్. నిజానికి మర్నాడు దండలకు, ఇంకా సినిమా హిట్ అయినందుకు పార్టీలకి, ఫ్రెండ్స్కి టికెట్లకి కావలసి వచ్చింది డబ్బు. అమ్మ, సరేలే అడుగుతాలే అంది. రాత్రి లేటుగా వచ్చాడు సుబ్బారావు. ఏమండి ఇంత ఆలస్యమైంది అడిగింది ఆమె. ఇవాళ కూడా బస్ దొరకలేదా అంది. అవును, ఆఫీసులో ఆలస్యమైంది. ఈలోగా డైరెక్ట్ బస్ వెళ్ళిపోయింది. సగం దూరం వచ్చి మిగతాది నడిచి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. సరేలే భోజనం వడ్డించు, నువ్వు అబ్బాయి తినేశారా అని అడిగాడు సుబ్బారావు. వాడు తిని పడుకున్నాడు. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను అంది అతని భార్య. సరేలే వడ్డించు, కాడు కడుక్కొని వస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు సుబ్బారావు. భోజనం చేస్తూ ఉంటే విజయ్కి మెలకు వచ్చింది. కానీ అలాగే పడుకొని సెల్ఫోన్లో మెసేజ్లు చూస్తూ ఉన్నాడు. భోజనాల అనంతరం గదిలోకి వెళ్ళారు సుబ్బారావు భార్య. అమ్మ డబ్బుల గురించి చెబుతుందో లేదో అని ఓ చెవి పారేశాడు విజయ్. నాన్న, సరోజ, ఇవాళ కాళ్ళు లాగుతున్నాయి, కాస్త కొబ్బరి నూనె రాయి. అమ్మ, రోజు ఇలా కిలోమీటర్ల దూరం నడుస్తూ ఉంటే లాగవు మరి, బండి అబ్బాయికి ఇచ్చేసి మీరు ఇలా కష్టపడితే ఎలా, వాడు చిన్నవాడు, కాలేజీ కూడా దగ్గరే, మీరు మోటార్ సైకిల్ మీద వెళ్ళొచ్చు కదా. నాన్న, మనం మధ్యతరగతి వాళ్ళం, 2 బళ్ళు ఎక్కడ కొనగలను, వాడు కాలేజీకి వెళ్ళేటప్పుడు సరదాలుంటాయి, నాన్నగా వాడి ముచ్చట్లు తీర్చే బాధ్యత నాదే కదా, కొన్నాళ్ళు కష్టపడితే వాడికి మంచి ఉద్యోగం వస్తుంది, నాకు కొంచెం ఆసరాగా ఉంటాడు. అమ్మ, ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఏవో పరీక్షలట, పుస్తకాలు కొనాలి, డబ్బులు కావాలి అంటున్నాడు. నాన్న, అమ్మో మళ్ళీ డబ్బులా, మొన్ననే ఓవర్ టైం చేసి తీసుకుని వచ్చాను, అస్తమానం నేనే చేస్తాను అని అడిగితే ఇవ్వరు కదా, మిగతా వాళ్ళు కూడా చెయ్యాలి కదా అన్నాడు మా మేనేజరు. ఇంకో 4 రోజులు అయితే జీతాలు వస్తాయి, అప్పుడు ఏర్పాటు చేస్తాలే, మరీ అర్జెంట్ అయితే పక్కింటి విశ్వనాథం గారి దగ్గర అప్పు చేయాలి, చూద్దాం, ఇక చాలే పడుకో, మళ్ళీ పొద్దున్నే బయలుదేరాలి. అప్పుడు అర్థమైంది విజయ్కి, తల్లిదండ్రులు అంటే ఏమిటో, వాళ్ల ప్రేమకి అంతే లేదని, ఈ ప్రపంచంలో వాళ్ళు చూపించే ప్రేమ కన్నా ఏదీ గొప్ప కాదని. మా నాన్న నా కోసం ఇంత కష్టపడుతున్నాడు, నా ఫీజుల కోసం ఓవర్ టైం చేస్తున్నాడు, నాకు బైక్ ఇచ్చేసి తాను రోజు ఎంతో దూరం నడుస్తున్నాడు. ఇన్నాళ్ళు నాకు తెలియలేదు. కాదు, వాళ్ళు నాకు తెలియనివ్వలేదు. అది వాళ్ళ గొప్పదనం. నేను మాత్రం సినిమాలు, అభిమానం పేరుతో కటౌట్లకి, దండలకి, పార్టీలకి డబ్బులు వృధా చేస్తున్నా అనుకున్నాడు. అప్పుడు గుర్తుకు వచ్చింది తన అభిమాన హీరో అన్న మాటలు. హీరో ఇలా అన్నాడు, మీరు చూపించే అభిమానానికి ధన్యవాదాలు, కానీ అభిమానానికి ఒక హద్దు ఉంటుంది, మా మీద ప్రేమ చూపించండి, సినిమా చూడండి, అంతవరకే,
అనవసర ఖర్చులు పెట్టద్దు. టికెట్ దొరకలేదని ఏదేదో చేసేసుకోవడం, ఎంత ఖరీదైనా పెట్టి టికెట్ కొనడం లాంటివి చేయొద్దు. మీరు మమ్మల్ని ఎంతగా అభిమానిస్తారో అంతకు 1000 రెట్లు మీ తల్లిదండ్రులు మీ మీద ప్రేమని పంచుతున్నారు. అది అందరూ గుర్తించాలి. మేము సినిమాలు చేస్తున్నామంటే ఒక పక్క అవంటే ఇష్టం, ఇంకా మా తల్లిదండ్రుల్ని ఇంకా బాగా చూసుకోవాలి అన్న తపన. అది మీరు కూడా గ్రహించాలి, అలవర్చుకోవాలి అని. ఎంత బాగా చెప్పాడు, ఇప్పుడు అర్థమవుతోంది ఆయన అన్నమాటలు అనుకున్నాడు విజయ్. పొద్దున్నే తండ్రి ఆఫీస్కి బయలుదేరే సమయంలో, నాన్న మీరు బండి మీద వెళ్ళండి, నా ఫ్రెండ్ వస్తా అన్నాడు, వాడితో వెళ్తాను అన్నాడు. నాన్న సరే అంటూ బయలుదేరారు. విజయ్ మనసులో, నాన్న ఇక మీకు కాళ్ళు లాగవు, ఆ అవసరం రానియకుండా చూసుకుంటా అని మనసులో అనుకున్నాడు. తల్లితో, అమ్మ నేను కాలేజీకి వెళ్తున్నా అని చెప్పాడు. అదేమిట్రా ఫ్రెండ్ వస్తాడు అన్నావు అని అడిగింది అతని తల్లి. లేదమ్మా, ఎవరూ లేరు, నాన్న నా కోసం అంత దూరం నడుస్తున్నారు అని రాత్రే తెలిసింది. ఇక ఆయన్ని కష్టపెట్టను, బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదిస్తాను. తన మాటలు వింటున్న తల్లి కళ్ళల్లో ఆనందం చూశాడు. ఫ్రెండ్ అని చెప్పకపోతే నాన్న బండి తీసుకుని వెళ్ళరు, అందుకని అలా చెప్పా. సరే నేను బయలుదేరుతాను అంటూ గేటు తీసుకుని బయటికి వచ్చాడు విజయ్. పక్కింటి అంకుల్ కనిపించి, ఇదిగో అబ్బాయి విజయ్, మీ నాన్నని ఏదో బుక్స్ కొనాలి, డబ్బులు కావాలి అని అడిగావట, ఇదిగో నీకిమ్మన్నాడు, నాకు జీతాలు వచ్చిన తర్వాత తిరిగిస్తా అన్నాడు మీ నాన్న అంటూ అతని చేతికిచ్చాడు. ఒక్కసారిగా విజయ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాన్నంటేనే ప్రేమ, ప్రేమంటేనే నాన్న. ఇన్నాళ్ళు నేను నీడలో ఉన్నానని అనుకుంటున్నాను, కానీ నువ్వు ఎండలో నిలబడి నాకు నీడయిస్తున్నావని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి నాన్న అని మనసులోనే అనుకుంటూ వెంటనే కళ్ళు తుడుచుకొని, వద్దండి, నేను ఇవాటి నుంచి లైబ్రరీలో చదువుకుంటాను, ఈ డబ్బులు ఇప్పుడు అవసరం లేదు, సహాయం చేసినందుకు థ్యాంక్స్ అండి అంటూ బయలుదేరాడు. కాలేజీ గేట్ దగ్గర ఫ్రెండ్ విశాల్, ఒరే విజయ్, ఇదిగో నువ్వు అడిగిన టికెట్లు, నాకు కొంచెం పనిందిరా, మళ్ళీ కలుస్తా అంటూ వెళ్ళబోయాడు. విజయ్, ఇప్పుడు నాకు కావాల్సింది టికెట్స్ కాదు, పుస్తకాలు అనుకుంటూ ఆ టికెట్ చింపేసి లైబ్రరీ వైపుకి అడుగులు వేశాడు. ఈ తొలి అడుగు ఎన్ని విజయాలకి దారి తీస్తుందో. శుభం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.